హాయ్ అండి, నా పేరు డాక్టర్ Ajay Kumar, యూరాలజిస్ట్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. ముఖ్యంగా లాప్రోస్కోపీ మనకి పిల్లల్లో అంటే పీడియాట్రిక్ యూరాలజీలో మనకి చాలా అడ్వాంటేజ్ అన్నమాట. ఎందుకంటే పిల్లల్లో మనకి ఏంటంటే ఒకసారి మత్తి ఇచ్చిన తర్వాత ఓపెన్ సర్జరీ చేస్తే ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ లో పెయిన్ అని బాగా ఏడుస్తారు. సో వాళ్ళ రికవరీ రేట్ చాలా ఎక్కువ టైం పడుతుంది. సో వాళ్ళకి మనం లాప్రోస్కోపీ, సో సర్జరీస్ వచ్చి మనం ప్యూజీ అబ్స్ట్రక్షన్ అంటాం, అంటే కిడ్నీ నుంచి వచ్చే పైప్స్ అనబట్టం కానీ, కిడ్నీ నుంచి వచ్చే పైప్ యూరేటర్ లో యూరిన్ రిఫ్లెక్స్ అవటం కానీ, సో దాని వెసిక్యులేటరీ రిఫ్లెక్స్ అంటాం. ఆర్ సమ్ టైమ్స్ ఏంటంటే అనామలీస్ ఉంటాయి. సో ఎక్టోపిక్ యూరేటర్స్ అనే అనామలీస్ ఉంటాయి. ఆర్ యూరేటర్ వచ్చి ఇంకొక యూరేటర్ ఓపెన్ అవటం. సో ఇవన్నిటికి ఏంటంటే మనకి సో టెక్నికల్లీ మాట్లాడుకుంటే లాప్రోస్కోపీ హస్ గాట్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. ఎందుకంటే చిన్న చిన్న హోల్స్ తో, అంటే మనం పుట్టిన పిల్లలు ఆల్మోస్ట్ 15 days నుంచి సో అంటిల్ 18 years దాకా ఈ లాప్రోస్కోపీ అనేది కొన్ని సర్జరీస్ మనం చేయగలిగితే సో వాళ్ళ రికవరీ రేట్ చాలా బాగుంటుంది. అంటే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ లేకపోతే ఏంటంటే వాళ్ళు ఇమీడియట్లీ సర్జరీ తర్వాత ఎక్కువగా అంటే వర్క్ నార్మల్ గా వెళ్ళిపోవడం. సో స్కూల్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఓన్లీ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ లో కాకుండా నార్మల్ వర్కింగ్ డేస్ లో కూడా మనం చేసుకొని 2 to 3 days లో మనం మంచి ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అనమాట.